So in the last class lo we are discussing about looping concepts లలో సో లూపింగ్స్ లో లూప్ అంటే ఏంటిది రిపీటెడ్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకటే స్టేట్మెంట్ నన్ను రిపీట్ చేయాలనుకుంటే ఈ లూపింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. అయితే ఇందులో టూ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయని చెప్పాను, ఒకటి ఫైనైట్ లూప్, ఇంకోటి ఇన్ఫైనైట్ లూప్. సో ఫైనైట్ లూప్ అని అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని ఫైనైట్ లూప్ అని అంటారు. ఆ ఫైనైట్ లూప్ లో మళ్ళీ వైల్ లూప్, ఫర్ లూప్, నెస్టెడ్ లూప్స్ అనేవి ఉంటాయి అని చెప్పారు. సో అందులో ఫస్ట్ వన్ ఇస్ ఏనా వైల్ లూప్. సో వైల్ లూప్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం, దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, సో దాని యొక్క అవుట్పుట్ ఎలా గెట్ చేసుకుంటాం అని చెప్పి చెప్పాం. సో దానికి బదులుగా వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న ఫర్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అయితే ఈ ఫర్ లూప్ అనేది అండ్ వైల్ లూప్ అనేది డిఫరెన్స్ ఏంటి అని అంటేనేమో, వైల్ లూప్ అనేది ఏమో ఒక కండిషన్ అంటే పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, దట్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ద్వారా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ అయినా వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఆల్రెడీ నీకు తెలుసు ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలుసు, అందులోకి వెళ్ళి నీకు ఒక్కొక్క వాల్యూని గెట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే రెండు సేమ్ థింగ్ కోసమే యూజ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు వైల్ లూప్ అనేది యూజ్ చేసి 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేస్తావు, ఫర్ లూప్ యూజ్ చేసి కూడా నువ్వు 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేయొచ్చు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే అక్కడనేమో కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎక్కడ వైల్ లూప్ లో. ఇక్కడ ఫర్ లూప్ లో ఏంటంటే నీకు ఆల్రెడీ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఆ క్లారిటీని బట్టి నీకు లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఎలిమెంట్ వరకు ప్రింట్ అవ్వడానికి చూస్తుంది అనమాట, ఏది ఫర్ లూప్ అనేది అనమాట. ఇదేమో వైల్ లూప్ అనేది ఏమో నీకు తెలియదు ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో, ఆ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. నువ్వు తీసుకునే కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. కానీ ఫర్ లూప్ అని అంటేనే యు నో దాట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ హాస్ బిన్ రిపీటింగ్, అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని నీకు ఒక ఐడియా ఉంటుంది. అందులో లాస్ట్ వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట, వన్ ఆఫ్టర్ ద వన్. అయితే దీని యొక్క మరి ఫర్ లూప్ అనేది ఎలా యూజ్ చేస్తారు అండ్ దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ లూప్ దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే సింపుల్ సింటాక్స్. సో సింటాక్స్ వచ్చేసరికి ఫర్ నుండి ఫర్ ఇటరేట్ ఇన్, ఇటరేషన్. ఇన్ అనేది ఏం ఆపరేటర్? ఇన్ అనేది ఏం ఆపరేటర్? ఇన్ అనేది ఏం ఆపరేటర్? ఇన్ అనేది ఒక ఆపరేటర్ తెలుసా? ఏం ఆపరేటర్ అని అడుగుతున్నాను. సో ఫర్ ఇటరేట్ ఇన్ ఇటరేషన్స్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్, సింపుల్ ఇంతే. సో లైక్ వైల్ లూప్ లాగా ఇనిషియల్ వాల్యూ, కండిషన్, స్టేట్మెంట్, మాడిఫై అని చెప్పి ఇన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. సింపుల్ గా ఫర్ ఇటరేట్ ఇన్ ఇటరేషన్స్ అని చెప్పి స్టేట్మెంట్. ఇక్కడ ఇటరేషన్స్ అని అంటే హౌ మెనీ వాల్యూస్ ఇట్ హాస్ బిన్ రిపీటింగ్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, దాన్ని ఇటరేషన్ అంటారు. అందులోకి వెళ్ళి ఇప్పుడు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కి వెళ్ళి ఇప్పుడు ఒక నేమ్ ఉంది, శ్యామ్ అనే ఒక నేమ్ ఉంది. ఈ శ్యామ్ అనేది ఏంటిది? బిల్డ్ బై అన్న గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ద్వారా బిల్డ్ అయింది. ఒకటి ఎస్, హెచ్, వై, ఏ, ఎం అని చెప్పి ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ తోటి శ్యామ్ అనే ఒక క్యారెక్టర్ అనేది స్ట్రింగ్ అనేది ఇట్ హాస్ బిన్ డెవలప్. ఆ దాంట్లోకి వెళ్ళి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి మీరు ఒక్కొక్క క్యారెక్టర్ ని మీరు గెట్ చేసుకోవాలి, అంటే ప్రింట్ చేయాలి. ఎస్ తర్వాత హెచ్ తర్వాత వై తర్వాత ఏ తర్వాత ఎం అని చెప్పి ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇటరేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫర్ లూప్ కాన్సెప్ట్ ద్వారా ఇటరేట్ చేసుకుంటాం. ఇటరేట్ ఇన్ ఇటరేషన్స్. ఇటరేషన్స్ అనే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లోకి వెళ్ళి ఒక్కో క్యారెక్టర్ ని ఇటరేట్ చేసుకుంటాం. ఈ ఇన్ అనే ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది అని అంటే చెక్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఏంటిది, ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి మనం ఇన్ అనే ఆపరేటర్ ఎలా యూజ్ చేసాము, ఫర్ అండ్ ప్రింట్ ఎస్ ఇన్ శ్యామ్ అనేస్తే ఎస్ అనేది మెంబర్షిప్ ఈ శ్యామ్ అనే క్యారెక్టర్ లో ఉందా లేదా, ఉంటే ట్రూ లేదంటే ఫాల్స్. కానీ ఇక్కడ ఫర్ ద్వారా ఏం చేస్తుంది ఇన్ ఆపరేటర్ అని అంటే ఆ క్యారెక్టర్ ని గెట్ చేసుకుంటుంది. అంటే ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి ఒక క్యారెక్టర్ ఎస్ లోకి స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిపోయి మనం ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ కి రిలేటెడ్ గా అది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో అన్ని టైమ్స్ మాత్రమే అది రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు
పర్టికులర్ గా తెలుసు అది ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో అన్ని క్యారెక్టర్స్, ఎన్ని వాల్యూస్ ఉంటాయో అన్ని వాల్యూస్, అంటే లాస్ట్ క్యారెక్టర్ వరకు అది ఇటరేట్ చేసుకుంటూ మనకు కావాల్సిన వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట సింపుల్ గా. అదే క్యారెక్టర్స్ కి అయితేనేమో డైరెక్ట్ గా అలా తీసుకుంటాం, వీ కెన్ టేక్ ఇట్ డైరెక్ట్లీ అండ్ వీ కెన్ గెట్ ఇట్. అదే ఒకవేళ నెంబర్స్, నేను ఇప్పుడు 1 to 10 నెంబర్స్, 1 to 30 నెంబర్స్ ఇలా ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసము ఇక్కడ మనము వి యూజ్ ద ఫంక్షనాలిటీ కాల్డ్ అన్న రేంజ్ అనే ఒక ఫంక్షనాలిటీని యూజ్ చేస్తాం. రేంజ్ అనే ఒక ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ రేంజ్ అనే ఒక ఫంక్షనాలిటీ లోపల 3 వాల్యూస్ ఉంటాయి. సో వీ హ్యావ్ 3 వాల్యూస్. ఆ 3 వాల్యూస్ ఏమేమి ఉంటాయనంటే ఈ రేంజ్ అనే ఫంక్షనాలిటీ లోపల ఒకటేమో స్టార్ట్ వాల్యూ కామా స్టాప్ వాల్యూ, స్టాప్ +1 అనేది ఉంటుంది, అండ్ నెక్స్ట్ స్టెప్ వాల్యూ. ఈ 3 థింగ్స్ అనేది ఉంటుంది. అంటే ఈ రేంజ్ అనే దాంట్లో స్టార్ట్ వాల్యూ, స్టాప్ +1, స్టెప్ వాల్యూ అనేది ఉంటుంది. అయితే ఈ 3 థింగ్లు అంటే ఇప్పుడు మీకు ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు ప్రింట్ అవ్వాలి అంటే అది మీరు ఇక్కడ రేంజ్ అనే ఫంక్షనాలిటీ లోపల అంటే వాల్యూస్ ని ప్రింట్ చేయాలి అనుకున్నాం. క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయలేము. ఒక వాల్యూస్ ని కానీ మనం ప్రింట్ చేయాలి, 1 to 10, 1 to n నెంబర్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ చేయాలి. అంటే మీరు ఇక్కడ ఏంటిది రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ ఎంత 1 నుంచి కాబట్టి 1, స్టాపింగ్ వాల్యూ ఎంత 10. సో ఇక్కడ 10 ఏముంది స్టాప్ +1 ఉంది, అంటే ఏమి ఇవ్వాలి అక్కడ మీరు 11 అనే ఇవ్వాలి. సో 11 ఇస్తే అంటే 1,11 అని ఇచ్చి స్టెప్ వాల్యూ అంటే ఎంతెంత ఇంక్రిమెంట్ అవ్వాలి అని చెప్పి. సో 1 తర్వాత ఏంటి 2 ఇంక్రిమెంట్ కావాలి, 2 తర్వాత 3 అంటే 1 ఇంక్రిమెంట్ కావాలి కాబట్టి 1 అని ఇవ్వాలి. సో ఇక్కడ 1,11,1 అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 1 to 10 నెంబర్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. అలా ఈ రేంజ్ అనే ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఇలా ఉంటుంది కదా రేంజ్ అనే ఫంక్షనాలిటీలో స్టార్ట్, స్టాప్ +1, స్టెప్. అయితే ఇక్కడ ఈ స్టార్ట్ వాల్యూ అనేది యాజ్ ఎ డిఫాల్ట్ గా డిఫాల్ట్ స్టార్ట్ వాల్యూ అనేది వి హ్యావ్ అన్న 0 అనేది ఉంటుంది అనమాట. డిఫాల్ట్ స్టార్ట్ వాల్యూ 0 అండ్ నెక్స్ట్ డిఫాల్ట్ స్టెప్ వాల్యూ 1 ఉంటుంది. ఈ 2 థింగ్ ఉంటుంది. అంటే స్టార్ట్ వాల్యూ స్టెప్ వాల్యూ అనేది డిఫాల్ట్ గా అంత ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఆ వాల్యూస్ ఇవ్వకపోయినా సరే అది ఆటోమేటిక్ గా కన్సిడరింగ్ దాట్ వాల్యూ యాజ్ ఎ స్టార్ట్ వాల్యూ 0, స్టెప్ వాల్యూ అనేది 1 అనేది ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఈ రేంజ్ అనే ఫంక్షనాలిటీని మీరు ఏంటిది ఇప్పుడు రేంజ్ అనేది యూజ్ చేసి మీరు ఎలా ఇవ్వచ్చు అని అంటే ఇలా స్టార్ట్ అని చెప్పి ఇచ్చి స్టాప్ +1 అని ఇచ్చి అండ్ నెక్స్ట్ స్టెప్ అని చెప్పి ఇవ్వచ్చు. స్టాప్ +1 అండ్ అన్న స్టెప్ ఇలా ఇవ్వచ్చు. వన్ వే ఆఫ్ అసైనింగ్ దిస్ వన్. ఇంకో వే ఎలా అసైన్ చేస్తారు అని అంటే రేంజ్ అని ఇచ్చి స్టార్ట్ వాల్యూ అండ్ నెక్స్ట్ స్టాప్ +1. ఈ స్టెప్ వాల్యూ ఇవ్వలేదు మీరు, ఇది ఇక్కడ ఇవ్వకపోయినా సరే డిఫాల్ట్ గా 1 అంటే ఒక్కొక్క వాల్యూని మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఒకదాని తర్వాత దీన్నే ఇక్కడ డిఫాల్ట్ స్టెప్ వాల్యూ 1 అన్నారు. అండ్ ఇంకో విధంగా ఎలా ఇవ్వచ్చు రేంజ్ ఆఫ్ స్టాప్ +1. ఇక్కడ ఏంటిది వి డిడ్ంట్ గివ్ అన్న స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదు, వి డిడ్ంట్ గివ్ అన్న స్టెప్ వాల్యూ ఇవ్వలేదు, 2 ఇవ్వలేదు, ఓన్లీ స్టాప్ +1 మాత్రమే ఇచ్చా. అంటే ఇప్పుడు ఏంటి డిఫాల్ట్ గా స్టార్ట్ వాల్యూ ఏమవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ వాల్యూ 2 అని ఇచ్చినుంటేనేమో 2 నుంచి స్టార్ట్ అవుతుండే, కానీ ఇక్కడ మీరు ఒక 1 అని ఇచ్చినట్టే 1 నుంచి స్టార్ట్ అవుతుండే, 0 అని ఇచ్చినట్టే 0 నుంచి స్టార్ట్ అవుతుండే. అసలుకి మీరు ఏమి స్టార్ట్ వాల్యూ ఇవ్వకపోతే ఓన్లీ స్టాప్ వాల్యూ అని మాత్రమే ఇచ్చారనుకోండి రేంజ్ ఆఫ్ 11 ఇచ్చారు. 11 అంటే దాన్ని ఎక్కడి వరకు స్టాప్ అవుతుంది 10 వరకు, అంటే 10+1 వరకు అంటే వాల్యూ 11 అనేది ఇవ్వాలి. మీరు 11 అని ఇస్తే మీకు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుంది అంటే 0 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది అన్నమాట. అదే మీరు 1,11 అని ఇచ్చారనుకోండి అప్పుడు 0 నుంచి ప్రింట్ అవ్వదు, ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుంది అని అంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఒకవేళ ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది 1 ఇచ్చారు మీరు, అంటే డిఫాల్ట్ గా 1 ఉంటుంది. లేదు మీరు ఇచ్చారు 1,11,1 అని ఇచ్చారు అనుకోండి 1 to 10 ప్రింట్ అవుతుంది. అలా కాకుండా 1,11,2 అని చెప్పి ఇచ్చారు అనుకోండి అప్పుడు ఏంటిది 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 1 తర్వాత 2 ప్రింట్ అవ్వకుండా నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది 3 ప్రింట్ అవుతుంది. 3 తర్వాత 4 ప్రింట్ అవ్వకుండా 5 ప్రింట్ అవుతుంది. 5 తర్వాత 6 ప్రింట్ అవ్వకుండా 7 ప్రింట్ అవుతుంది అన్నమాట. అంటే 2 వాల్యూస్ స్టెప్ వాల్యూ అనేది మీరు అలా ఇచ్చేదాన్ని బట్టి మీరు ఏమి ఇవ్వకపోతే ఏమో డిఫాల్ట్ గా 1 అని ఉంటుంది స్టెప్ వాల్యూ, స్టార్ట్ వాల్యూ ఏమో ఇట్ విల్ బి 0 అనేది ఉంటుంది. ఓకేనా. సో అయితే మీరు ఒకవేళ మీరు ఇలా అనుకోని రేంజ్ లో ఎలాగో స్టార్ట్ వాల్యూ 0 ఉంటుంది కదా,
సో స్టెప్ వాల్యూ అనేది 2 ఇంక్రిమెంట్ చేద్దాము అని చెప్పి అలా అనుకొని మీరు ఇలా ఇచ్చారనుకోండి, రేంజ్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ ఎలాగో 0 ఉంటుంది కదా, సో స్టాప్ వాల్యూ అనేది సో స్టాప్ +1 అని చెప్పి ఇచ్చి, అండ్ నెక్స్ట్ స్టెప్ వాల్యూ అని చెప్పి సో అండ్ సో 2 3 ఇచ్చారంట. స్టెప్ వాల్యూ కూడా 1 ఉంటుంది. నేను 2 ఇంక్రిమెంట్ చేయాలి 0 నుంచి, 0 తర్వాత 1 కాకుండా 2 తర్వాత 3 కాకుండా 4 అలా అనుకొని నేను ఇలా స్టాప్ +1 స్టెప్ అని చెప్పి నేను ఇలా ఇచ్చాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఏమీ రాదు. ఎందుకు ఏం రాదు అని అంటే, మనం తీసుకున్న వాల్యూస్లలో ఇక్కడ స్టాప్ వాల్యూ అనేది మనం అనుకొని మనం ఇచ్చాం, కానీ అది కంప్యూటర్ ఎలా అసైన్ చేసుకుంటుంది అంటే ఈ స్టాప్ వాల్యూని స్టార్ట్ వాల్యూగా కన్సిడర్ చేసుకుంటుంది, ఈ స్టెప్ వాల్యూని స్టాప్ వాల్యూగా కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. అలా కన్సిడర్ చేసుకొని వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ అన్న ప్రాపర్ అవుట్పుట్ అనేది మీకు రాదు. ఎందుకనంటే స్టార్టింగ్ వాల్యూ అదేంటి 11 నుంచి స్టార్ట్ అయ్యి డిఫాల్ట్ గా 1 ఇంక్రిమెంట్ అయినప్పుడు స్టాప్ వాల్యూ అక్కడ 2 అని ఇక్కడ వస్తుందా? 11 ఇప్పుడు 11 మీరు 2 అని చెప్పి ఇచ్చారు అంటే మీరేమనుకున్నారు, మీరు ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ అంటే 0 నుంచి స్టార్ట్ అయిపోయి 10 వరకు ప్రింట్ అవ్వాలని చెప్పి 2 ఇంక్రిమెంట్ అయ్యి 0 2 4 6 8 అని చెప్పి ప్రింట్ అవ్వాలి అనుకున్నారు. మీరు ఇక్కడ 11, 2 అని ఇస్తే అది ఎలా అర్థం చేసుకుంటుంది? స్టార్టింగ్ వాల్యూ 11, స్టాపింగ్ వాల్యూ 2 అని అనుకుంటుంది. అంటే స్టెప్ వాల్యూ ఎంత? 1. అంటే 11 తర్వాత 12 తర్వాత 13 తర్వాత 14 అలా వస్తుంది. కానీ అక్కడ వచ్చే ప్రాసెస్ లో ఎక్కడన్నా స్టాపింగ్ వాల్యూ 2 ఉంటుందా? ఉండదు. స్టాపింగ్ వాల్యూ లేనప్పుడు 2 ఉండనప్పుడు మీకు అదేంటిది, అది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే లాస్ట్ వాల్యూ వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. లాస్ట్ వాల్యూ అక్కడ ఉన్నది అని తెలిస్తేనే, అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నది అని తెలిస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఏం స్టాపింగ్ వాల్యూ లేదు కాబట్టి ఇట్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది కాదు. ఓకేనా? అది నేను అంతా ప్రాక్టికల్ గా చూపెడతాను, మీకు అర్థమవుతుంది. సో అర్థమైందా? ఇది ఒకవేళ మనం ఫర్ లూప్ లో ఈ రేంజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ ఫర్ లూప్ లో రేంజ్ అనే కాకుండా ఫర్దర్ క్లాసెస్ లో మీకు డాటా స్ట్రక్చర్స్ అనే ఒక టాపిక్ వస్తుంది. అక్కడ లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ, స్ట్రింగ్స్ అని చెప్పి వాటి గురించి ఉంటాయి. అక్కడ మనం ఇన్ డీటెయిల్ తీసుకున్నప్పుడు ఈ ఫర్ లూప్ కాన్సెప్ట్ అక్కడ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ మనము ఆ లిస్ట్, టుపుల్, సెట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న టాపిక్స్ లలో స్ట్రింగ్స్ గురించి మాత్రమే నేర్చుకున్నాం. సో స్ట్రింగ్స్, ఆ స్ట్రింగ్స్ ని యూజ్ చేసి అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి ఒక క్యారెక్టర్ ని ఎలా గెట్ చేసుకోవాలి అండ్ రేంజ్ అనే ఫంక్షనాలిటీ అనేది ఎలా యూజ్ చేసుకోవాలని మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో లెట్ మీ రైట్ ఇట్. ఇప్పుడు నేను రైట్ ఇన్ అ ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను ఒక నేమ్ ఎంటర్ చేసి ఆ నేమ్ లోకి వెళ్ళి ఒక్కొక్క క్యారెక్టర్ ని గెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గెట్ ఇన్ one క్యారెక్టర్ ఫ్రమ్ ది one క్యారెక్టర్ ఫ్రమ్ దట్ నేమ్. సో అంటే మనం ఏమైతే నేమ్ ఎంటర్ చేస్తామో ఆ నేమ్ లోకి వెళ్ళి నేను ఒక్కొక్క క్యారెక్టర్ ని గెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అయితే గెట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ ఎక్కడ ఎంత అవుట్పుట్ లో ఎంటర్ చేస్తున్నాను. సో అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే ఏం ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి? ఇక్కడ input. So we need to use an input, enter your name. So name locally we are entering the name. So enter your name, input enter your name అని చెప్పి సో ఎంటర్ చేస్తాను. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు నేమ్ అనేది ఇట్ ఈస్ అన్న స్ట్రింగ్. సో నేమ్ లో ఎంటర్ చేసే స్ట్రింగ్, కానీ ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది కూడా స్ట్రింగ్. సో ఇప్పుడు నేను దాన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, స్ట్రింగ్ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నేమ్ నే ఎంటర్ చేస్తున్నాను. అయితే ఆ నేమ్ లోకి వెళ్ళి నేను ఏంటి ఒక్కొక్కటి గెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు గెట్ చేసుకోవాలి అని అంటే ఈ ఫర్ లూప్ కాన్సెప్ట్ ద్వారా ఫర్ ఇటరేట్. సో ఇటరేట్ అని అంటే యూ కెన్ గివ్ ఎనీ వేరియబుల్. మీరు ఇక్కడ ఇటరేట్ కోసము మీరు ఫర్ ఇటరేట్ ఏదైతే ఉందో దానికి మీరు ఏదైనా వేరియబుల్ అనేది వేసుకోవచ్చు. ఫర్ స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఐ అని చెప్పి ఒక వేరియబుల్ వేసుకుంటున్నాను. ఐ ఇన్ ఇటరేషన్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఎందులో నేమ్ అని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తాను కదా, ఫర్ ఐ ఇన్ నేమ్ అని చెప్పి నేను ఇచ్చాను. అంటే ఇప్పుడు నేమ్ లో మనం ఏదైతే స్టోర్ చేస్తామో, అంటే నేమ్ లో ఇప్పుడు 5 క్యారెక్టర్స్ స్టోర్ చేస్తాం అనుకోండి, ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది అని అంటే 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. అంటే లాస్ట్ క్యారెక్టర్ ఎంత ఉందో అంతవరకు ఇటరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఆ ఒక్కొక్క క్యారెక్టర్ ని తీసుకొచ్చి ఐలో స్టోర్ అవుతున్నాను కదా, ఇప్పుడు దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. నేమ్ లోకి వెళ్ళి ఒక్కొక్క క్యారెక్టర్ ని తీసుకొచ్చి ఐలో స్టోర్ చేసి ఐలో ప్రింట్ చేస్తున్నాను. ఇంతే సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ యువర్ నేమ్ అన్నాడు. సో ఇప్పుడు ఎంటర్ ద నేమ్, నేను ఇక్కడ నేమ్ కాడ శ్యామ్ అని చెప్పి ఎంటర్ చేశాను అనుకోండి. ఇక్కడ శ్యామ్ కంటైన్స్ అన్న 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే 5 10 అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎస్, హెచ్, వై, ఏ, ఎం అని చెప్పి ఒక్కొక్క క్యారెక్టర్ ఇటరేట్ అవుతుంది. సో ఇటరేట్ అయిపోయి ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ నేమ్ ఎస్, హెచ్, వై, ఏ, ఎం. ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ప్రింట్ అయింది? ఒకటే క్యారెక్టర్ ఇటరేట్ చేసుకుంటుంది. అది ఒకటే క్యారెక్టర్ ఇటరేట్ చేసుకొని ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వన్. సో దాన్ని అక్కడ ప్రింట్ చేస్తుంది ఐలో.
ప్రింట్ మనకు ఒకటి తెలుసు, ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఇచ్చినప్పుడు అది నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది, ఎందుకంటే డిఫాల్ట్ గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి డిఫాల్ట్ గా ఉంటుంది కాబట్టి సెట్ గోయింగ్ టు ప్రింట్ ఆన్ దట్ ఫార్మాట్. లేదు ఇప్పుడు నాకు అదే లైన్ లో ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు? శ్యామ్ అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అయింది కదా, ఇప్పుడు శ్యామ్ అని చెప్పి ఒకటే లైన్ లో నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే కాలు ఎడబెట్టాలి, ప్రింట్లో ఎడబెట్టాలి అది. చెప్పు ఎడబెట్టాలి, దాన్ని చూడేందుకు గుర్తుకు లేదా అవి? ఎక్కడ పెట్టాలి? అన్నదా ఏం పెట్టాలి? అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఫర్ ఐ ఇన్ నేమ్ లోకి వెళ్ళి ఒక క్యారెక్టర్ తీసుకుంటుంది. ఇప్పుడు నేమ్ శ్యామ్ అని ఉంది, శ్యామ్ లోకి వెళ్ళి ఎస్ అని చెప్పి తీసుకొని ఎస్ ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అయిన తర్వాత ఏంటి, మళ్ళీ హెచ్ తీసుకుంటుంది, హెచ్ తీసుకొని హెచ్ ని ప్రింట్ చేస్తుంది. అంటే ప్రింట్ అంటే ఇది నెక్స్ట్ లైన్ లో మళ్ళీ ప్రింట్ అవుతుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ 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 అని చెప్పి అలా 5 టైమ్స్ ప్రింట్ అవుతాయి. 5 టైమ్స్ 5 లైన్స్ లలో ఎస్ హెచ్ వై ఏఎం అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను 5 టైమ్స్ ప్రింట్ చేసినాను లూప్ ద్వారా, ఒకటి స్టేట్మెంట్ 5 టైమ్స్ రిపీట్ చేశాను, ప్రింట్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాల్యూ అనేది ఇటరేట్ చేసుకొని అది ప్రింట్ అనేది జరిగింది. ఇప్పుడు నేను అదే థింగ్ ని నేనేంటిది బై యూజింగ్ దిస్ కాన్సెప్ట్ ద్వారా ప్రింట్ చేశాను కదా, ఇప్పుడు అది నాకు అవుట్పుట్ మాత్రం మల్టిపుల్ లైన్స్ లో కాకుండా ఒకటే లైన్ లో రావాలి. అంటే ఏం చేయాలి అని అంటున్నాను. ఎక్కడ యూజ్ చేస్తారు? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? అర్థమైందా? ప్రింట్ పైథాన్ ప్రింట్ జావా అనేసి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? ఎట్లా ప్రింట్ అవుతుంది? పైథాన్ జావా అని చెప్పి ఎట్లా ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో? ఎక్కడ ప్రింట్ అవుతుంది జావా అనేది? అవుట్పుట్ లోనే ఎక్కడ ప్రింట్ అవుతుంది? పైథాన్ ప్రింట్ అయిన తర్వాత ఎక్కడ ప్రింట్ అవుతుంది జావా అనేది? ఎక్కడ ప్రింట్ అవుతుంది? పైథాన్ పైన పైన వస్తుంది, దాని కిందనే జావా. అంటే నెక్స్ట్ లైన్ ఫస్ట్ లైన్ లో పైథాన్ వస్తుంది, సెకండ్ లైన్ లో జావా అని వస్తుంది, అంటే దాని కింద లైన్ లో వస్తుంది, అంతే కదా. ఇక్కడ ఎందుకు వచ్చింది ప్రింట్ పైథాన్ ప్రింట్ జావా అని ఇచ్చినప్పుడు? ఎందుకు వచ్చింది అది పైథాన్ జావా అని చెప్పి రెండు వేరే వేరే లైన్ లో ఎందుకు వచ్చింది? రెండు లైన్ లో ఒకటే లైన్ లో రావచ్చు కదా, ఎందుకు వచ్చింది అట్లా? ఇప్పుడు నాకు సపరేట్ ప్రింట్ చేస్తాను, నాకు అవుట్పుట్ పైథాన్ జావా అని చెప్పి నాకు ఒకటే లైన్ లో రావాలి. ఎక్కడ యూజ్ చేయాలి? పైథాన్ పక్కన ఈక్వల్ టు ఇంతేనా? ప్రింట్ అయిందా? ఒకటే లైన్ లో ప్రింట్ అయిందా? ప్రింట్ అయింది కదా. ఎందుకు ఎండ్ ఈక్వల్ టు స్పేస్ నేను అక్కడ డబుల్ కోట్స్ మాత్రమే ఇచ్చాను, ఇవ్వకపోతే ఏమైతుండే? ఎందుకు ఇచ్చాను ఎండ్ ఈక్వల్ టు అక్కడ? సో ఇది ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ లో ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అని చెప్పి అట్రిబ్యూట్ అనేది ఉంటది. సో దాన్ని మనం చేంజ్ చేస్తే ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని ఉంటుంది కాబట్టి ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ ని ఆ ఫర్ లూప్ లో అడిగాను, ఇదే క్వశ్చన్ నేను అక్కడ అడిగాను. ఇక్కడ ప్రింట్ ఐ అని చెప్పి 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది కదా అవుట్పుట్ లో, ఎస్ హెచ్ వై ఏ ఎం అని చెప్పి ప్రింట్ అవుతుంది. అలా ప్రింట్ అవ్వకుండా అవన్నీ నాకు ఒకటే లైన్ లో ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను ఏం చేయాలి మరి? ప్రింట్ ఐ కామా అండ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్
ఇంతేనా? ఇంతకుముందు శ్యామ్ అని ఎంటర్ చేస్తే HHYAM అని చెప్పి నాకు ఒక లైన్ తర్వాత ఒకటి ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇదేగా నేను అడిగిన క్వశ్చన్. అందులో రేంజ్ ఎందుకు వచ్చింది? రేంజ్ గురించి ఇప్పుడు చెప్పినది. ఇది ఇంతకుముందు చెప్పలేదా? స్పేస్ ఇస్తే స్పేస్ వస్తుంది. ప్రతి క్యారెక్టర్ కి మధ్యలో స్పేస్ అనేది వస్తుంది. ఎంటర్ అయిన సమ్ అదర్ నేమ్, ఎస్ కి, హెచ్ కి, ఐ కి, వి కి మధ్యలో స్పేస్ వచ్చింది. స్పేస్ ఇచ్చిన స్పేస్ ఇవ్వకపోతే కలిపి ప్రింట్ అవుతుంది. అది మల్టిపుల్ లైన్స్ లో ప్రింట్ అయ్యేది. ఒక లైన్ లో ప్రింట్ అవ్వాలంటే ఎండ్ ఈక్వల్ టు స్పేస్ కానీ ఎండ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ ఓపెన్ క్లోజ్ అనేది ఇవ్వాలి అంతే. డబుల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ, డబుల్ కోట్స్ అనే కాదు సింగిల్ కోట్స్ లో కూడా ఇవ్వచ్చు మీరు. అది స్పేస్ ఇస్తే స్పేస్, ఇంకేమైనా క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎండ్ ఈక్వల్ టు ఆరో మార్క్ ఇచ్చాను అనుకోండి, ఎస్ ఆరో మార్క్ హెచ్ అని చెప్పి అలా ప్రింట్ అవుతుంది అన్నమాట. ఎస్ తర్వాత ఆరో మార్క్ హెచ్, హెచ్ తర్వాత ఆరో మార్క్ ఐ, ఐ తర్వాత ఆరో మార్క్ వి, వి తర్వాత ఆరో మార్క్ ఏ తర్వాత మళ్ళీ ఆరో మార్క్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రింట్ స్టేట్మెంట్ లో ఎండ్ ఈక్వల్ టు ఆరో మార్క్ అని ఇచ్చాను, కానీ ప్రింట్ ఏ లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అయిన తర్వాత మీకు అక్కడ ఏంటిది ఆరో మార్క్ ఉంది, ఎండ్ లో ఆరో మార్క్ ఉండాలి అని చెప్పి ఇచ్చారు, కాబట్టి ఆరో మార్క్ ఉంటుంది అనమాట. ఆ థింగ్ అనేది మీకు అక్కడ జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ ఆరో మార్క్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఆ ఫర్ లూప్ రాశాను, అయిపోయింది. ఇప్పుడు నేను ప్రింట్ పైథాన్ అని చెప్పి నెక్స్ట్ లైన్ లో ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ప్రింట్ పైథాన్ అని చెప్పి నెక్స్ట్ లైన్ లో ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి నాకు అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుందో. అంటే ఫస్ట్ ఏముంది, ఫర్ లూప్ ది ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయిన తర్వాతనే పైథాన్ అని చెప్పి నాకు ప్రింట్ అవుతుంది. కానీ చూడండి ఎలా ప్రింట్ అవుతుందో. సో ఇప్పుడు ఫర్ లూప్ ద్వారా SHYAM అని చెప్పి ఇచ్చాను. సో అవుట్పుట్ చూడండి, SHYAM అని చెప్పి ప్రింట్ అయ్యింది. కానీ పైథాన్ అనేది ఏంటిది, నాకు అదే లైన్ లో ప్రింట్ అయ్యింది. అంటే ఆ ఇటరేట్ లోనే ప్రింట్ అయ్యింది. కానీ నేను పైథాన్ లో ఎండ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వలేదు కూడా, కానీ అదే ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది? దానికి ముందున్న ప్రింట్ స్టేట్మెంట్ లో ఎండ్ ఈక్వల్ టు ఆరో మార్క్ అని చెప్పి ఇచ్చాను కాబట్టి నాకు అలా ప్రింట్ అయింది. అలా ప్రింట్ అవ్వకుండా ఈ ఫర్ లూప్ కి సంబంధం లేదా పైథాన్ అనేది. సో అది నాకు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలి అంటే, ఒకవేళ మీరు ఫర్ లూప్ లో ఇలా ఎండ్ ఈక్వల్ టు సో అండ్ సో ఇచ్చారు అని అనుకుంటే, ఒకటే లైన్ లో ప్రింట్ అవ్వాలని ఇచ్చారు అనుకుంటే, నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా దాన్ని ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫర్ లూప్ ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. అలా ఎఫెక్ట్ ఇచ్చిన దాన్ని కాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే, ఈ ఫర్ లూప్ తర్వాత ఇప్పుడు మీరు ఆరో మార్క్ ఇచ్చినా ఆరో మార్క్ ప్రింట్ అవుతుంది. ఆరో మార్క్ ఇవ్వకుండా స్పేస్ ఇచ్చినా, స్పేస్ ఇవ్వకపోయినా ఆ స్పేస్ లేకుండా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు స్పేస్ ఇవ్వలేను అనుకోండి, ఇప్పుడు మీకు ఏంటిది ఆరో మార్క్ ప్లేస్ లో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు శ్యామ్ పైథాన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. పైథాన్ అనేది నాట్ రిలేటెడ్ దట్ ఇటరేషన్స్ కి రిలేటెడ్ గా కాదు, నెక్స్ట్ లైన్ కి రిలేటెడ్. సో నెక్స్ట్ లైన్ లో మీకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే, ఈ ఫర్ లూప్ ప్రింట్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఫర్ లూప్ లో ఎండ్ ఈక్వల్ టు సో అండ్ సో సంథింగ్ తీసుకున్నప్పుడు, దానికి సంబంధం లేని స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా రాశారు అని అంటే, దానికన్నా ముందు మీరు ఏం చేయాలనంటే వినిటీ యూజ్ అన్న ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. జస్ట్ ప్రింట్ అనేది, ఆ ప్రింట్ లో మీరు ఏమి కూడా ప్రింట్ చేయకూడదు, ప్రింట్ అనేది ఇవ్వాలి. మనకు ఒక విషయం తెలుసు, నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. ఏం చెప్పాను? ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ లో SEP ఈక్వల్ టు స్పేస్ అని చెప్పి ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి ఉంటుంది. మనం ప్రింట్ స్టేట్మెంట్ లో ఏమి ప్రింట్ చేస్తే అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఏమి కూడా ప్రింట్ చేయట్లేదు, అక్కడ జస్ట్ ప్రింట్ అని చెప్పి ఇచ్చాను అంతే. ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి ఈ ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని చెప్పి డిఫాల్ట్ గా ఉంటుంది కదా, దాని ద్వారా దాని నెక్స్ట్ లైన్ లోకి వచ్చేసి ఈ పైథాన్ అనేది నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే, ఇప్పుడు ఇంతకు ముందు శ్యామ్ అని ఎంటర్ చేస్తే శ్యామ్ పైథాన్ అని చెప్పి ప్రింట్ అయింది కదా. ఇప్పుడు శ్యామ్ అని ఎంటర్ చేస్తే శ్యామ్ అనేది ఒక లైన్ లో, పైథాన్ అనేది ఇంకో లైన్ లో ప్రింట్ అవుతుంది. ఎప్పుడు ఇది ఫర్ లూప్ లో మీరు ఎండ్ ఈక్వల్ టు అని చెప్పి సో అండ్ సో తీసుకున్నప్పుడు, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీ దానికన్నా ముందు ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ లో మీరు ఏమి ప్రింట్ చేయకూడదు, అక్కడ జస్ట్ ప్రింట్ ఇస్తే సరిపోయి అది మీకు ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇది ఇవ్వలేరు అని అంటే మీకు ఏంటి, ఇట్ గోయింగ్ టు గెట్ ఎన్ ఎర్రర్. ఇది వన్ ఆఫ్ ది వే. ఇంకో వే కూడా ఇవ్వచ్చు. ఇది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా ఇంకో వే ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నారు. స్ట్రింగ్ ప్రింట్ చేసినప్పుడే ఇది జరుగుతుంది. స్ట్రింగ్ ప్రింట్ చేసినప్పుడు, పైథాన్ అనేది ఒక స్ట్రింగ్ కదా,
ఆ స్ట్రింగ్ ని మీరు ప్రింట్ చేస్తున్నప్పుడు స్ట్రింగ్ కి ముందు ఆ పైథాన్ అనే PYTHON పైథాన్ అనగా దానికన్నా ముందు మీరు /n అని చెప్పి ఇవ్వాలి /n. సో ఈ /n అంటే ఏంటంటే ఎస్కేప్ సీక్వెన్స్. ఈ ఎస్కేప్ సీక్వెన్స్ ని ఇవ్వాలి. సో ఎస్కేప్ సీక్వెన్స్ ని ఇస్తే మీకు ఆ పైథాన్ ప్రింట్ అవడానికి ముందు /n అంటే న్యూ లైన్ అనమాట, నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది. సో ఇలా ఇవ్వచ్చు. ఎప్పుడు ఇది ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా రాసి శ్యామ్ అని ఇస్తే ఇప్పుడు నాకు సేమ్ అవుట్పుట్. ఇంతకుముందు ప్రింట్ అని ఇచ్చినప్పుడు ఏదైతే అవుట్పుట్ పెట్టిందో ఇప్పుడు ప్రింట్ లో /n పైథాన్ ఇచ్చినప్పుడు సేమ్ అవుట్పుట్ ప్రింట్. ఎప్పుడు ఇది ఎప్పుడైతే ఫర్ లూప్ తర్వాత ఏమున్నప్పుడు స్ట్రింగ్ ఉన్నప్పుడే. స్ట్రింగ్ లేకుండా వేరియబుల్లో ఇంకేదైనా వాల్యూ ఉందనుకోండి అప్పుడు /n యూజ్ చేయలేవు కదా నువ్వు, కాబట్టి దీనికి బదులుగా అది యూజ్ చేస్తేనే బెటర్. ప్రింట్ అది కూడా యూజ్ చేయొచ్చు, అది ఎప్పుడు స్ట్రింగ్ ఉన్నప్పుడు మాత్రం. సో అలా కాకుండా సింపుల్ గా ప్రింట్ అని పెడితే సరిపోతుంది. ఎప్పుడు పెట్టాలి ప్రింట్ అనేది? ఎప్పుడైతే నువ్వు ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అనేది ఇస్తావో అప్పుడే. ఇప్పుడు ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వలేదు, జస్ట్ ప్రింట్ అయ్యి ఇచ్చావు. ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వలేదు, కానీ ప్రింట్ స్టేట్మెంట్ ఫర్ లూప్ తర్వాత ఇచ్చావు, అందులో ఏం ప్రింట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఇప్పుడు నాకేంటిది, ఇప్పుడు శ్యామ్ అని ఇస్తే ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అయిన తర్వాత పైథాన్ అని చెప్పి నాకు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి SHYM ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అయింది, కానీ మధ్యలో ఏమొచ్చింది, సమ్ ఒక నెక్స్ట్ లైన్ ఒక లైన్ స్పేస్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రింట్ ఎం లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అయిన తర్వాత ఎండ్ ఈక్వల్ టు /n ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. మళ్ళీ ఆడ ప్రింట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ఆ ప్రింట్ స్టేట్మెంట్ లో ఏం లేదు, కానీ ఎండ్ ఈక్వల్ టు /n ఉంది కాబట్టి అది నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోయి పైథాన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ అవుతుంది. ఇది ఒకవేళ మీరు ఇది ప్రింట్ ఇది ఇవ్వకపోతే ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఇఫ్ ఐ రన్ ఇట్, శ్యామ్ కిందనే ఇట్ ప్రింటెడ్ యాజ్ ఎన్ పైథాన్ అని చెప్పి మీకు ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇది ఫర్ లూప్ ద్వారా మనం ఇలా ప్రింట్ చేస్తాం ఒక ఇటరేషన్. అయితే ఇది నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని నన్ను అది ప్రింట్ చేస్తున్నాను, ఏదైతే అది ఉందో. ఒకసారి శివ, ఒకసారి శ్యామ్, ఒకసారి పైథాన్ ఏమైనా ఇచ్చి మనం ఇటరేట్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు. ఇలా వేరియబుల్లో కాకుండా డైరెక్ట్ గా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా ఫర్ ఐ ఇన్ డైరెక్ట్ గా శ్యామ్ అని చెప్పి ఇలా తీసుకోవచ్చు. వేరియబుల్ ప్లేస్ లో డైరెక్ట్ స్ట్రింగ్ తీసుకోవచ్చు అనమాట మీరు అక్కడ. యూ కెన్ టేక్ డైరెక్ట్లీ. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే సేమ్ ఇంతకు ముందు ఏదైతే నేమ్ లో మీరు శ్యామ్ అని చెప్పి ప్రింట్ చేసినప్పుడు ఏదైతే ప్రింట్ అవుతుందో, ఇంతకు ముందు అడిగింది ఎందుకంటే అవుట్పుట్ లో ఎంటర్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు అడగదు ఎందుకంటే అవుట్పుట్ లో మనం ఏం ఎంటర్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ గా మీకు శ్యామ్ అనేది ఒక దాని తర్వాత ఒకటి ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇలా. అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి ఒక్కొక్క క్యారెక్టర్ ని గెట్ చేసుకోవాలి అని అనుకుంటే ఎట్ దట్ టైమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా యూజ్ చేసుకొని వీ కెన్ గెట్ ఇట్ ఫర్ ఐ ఇన్ శ్యామ్ అని చెప్పి యూజ్ చేసి మనం గెట్ చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా గెట్ చేసుకోవచ్చు సింపుల్. అదే ఇప్పుడు నేను 1 to 10 నెంబర్స్ నేను ప్రింట్ చేయాలని అనుకుంటే వైల్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఈ వైల్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా రేంజ్ అనే ఫంక్షనాలిటీ ద్వారా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి. సింపుల్ గా ఫర్ ఐ ఇన్ రేంజ్ అనే ఫంక్షనాలిటీ ద్వారా. రేంజ్ లో ఏముంటుంది అన్నాను? స్టార్టింగ్ వాల్యూ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి 1 నుంచి. సో స్టార్టింగ్ వాల్యూ వచ్చేసరికి 1 అండ్ స్టాప్ ఎక్కడి వరకు స్టాప్ అవ్వాలి? 10 వరకు. 1 to 10 అంటున్నాను నేను ఇక్కడ కాబట్టి 10 స్టాప్ వాల్యూ అంటే నేను అక్కడ ఏం తీసుకోవాలని చెప్పాను? స్టాప్ ప్లస్ 1 అని చెప్పి తీసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ స్టాప్ ప్లస్ 1 అంటే 10 ప్లస్ 1 అని అంటే 11 అని తీసుకొని కామా 1 అని ఇచ్చి కోలన్ ప్రింట్ ఐ. సో ప్రింట్ ఐ అని ఇస్తే ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి చూడండి. అంటే ఆ రేంజ్ అనే ఫంక్షనాలిటీలో స్టార్టింగ్ వాల్యూ నుంచి స్టాపింగ్ వాల్యూ అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అనేవి అవి ఫిక్స్ అయి ఉంటాయి ఆ వాల్యూ. కాబట్టి అన్ని టైమ్స్ స్టాపింగ్ వాల్యూ ఎంత ఉంటుందో అక్కడ వరకే ప్రింట్ అవుతుంది. సింపుల్ రేంజ్ అనే ఫంక్షనాలిటీలో స్టోర్ అయి ఉంటాయి అనమాట వాల్యూస్ అనేవి. సో అది ఇచ్చినప్పుడు ఇది నేను ఇక్కడ ఇది చెప్పాను. ఫస్ట్ స్టెప్ రేంజ్ లో ఏంటిది? స్టార్ట్ వాల్యూ, స్టాప్ ప్లస్ 1, స్టెప్ వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు స్టార్ట్ వాల్యూ స్టాప్ ప్లస్ 1 ఇచ్చాను అనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ 3 things సింపుల్ గా we can write in for I in
range of 1,11. స్టాప్ వాల్యూ స్టెప్ వాల్యూ ఇవ్వట్లేదు, 1 అని ఇవ్వట్లేదు, 1,11 అని ఇచ్చి ఐఎమ్ ప్రింటింగ్ దట్ ప్రింట్ ఐని ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న సేమ్ అవుట్పుట్ ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది? బికాస్ ద స్టాప్ వాల్యూ వీ హ్యావ్ గివెన్ అన్ యాజ్ అన్న స్టెప్ వాల్యూ వీ ఆర్ నాట్ గివెన్ ఎనీథింగ్ ఎల్స్. కానీ స్టెప్ వాల్యూ డిఫాల్ట్ గా ఏముంటుంది, 1 ఉంటుంది, ఒక్కొక్క వాల్యూనే ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు గెట్ దట్. ఓకేనా? సో ఇలా గెట్ చేసుకొని మనం ఇది గెట్ చేసుకోవాలి. ఇది రేంజ్ అనే ఫంక్షనాలిటీ ద్వారా మనం ఇలా స్టార్ట్ స్టాప్. ఇప్పుడు ఒకవేళ ఇంకోటి ఏంటిది, థర్డ్ పొజిషన్ ఏంటిది, ఓన్లీ స్టాప్ వాల్యూ అనేది ఇవ్వచ్చు అని చెప్పాను. సో ఇక్కడ స్టాప్ వాల్యూ ఒకటే ఇచ్చాను అనుకోండి, అప్పుడు మీకు ఎలా ప్రింట్ అవుతుంది అని అంటే, ఇఫ్ ఐ గివ్ ఓన్లీ ద స్టాప్ వాల్యూ అంటే ఫర్, నేను ఇక్కడ అవుట్పుట్ లో ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా ఇస్తున్నాను, మీకు డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేసి ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ కి ఇన్నిసార్లే ప్రింట్ ఫర్ ఐఏ తీసుకోవాలని లేదు, యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్, మీ పేరుని కూడా యాజ్ ఎ వేరియబుల్ గా తీసుకోవచ్చు అక్కడ మీరు. ఓకేనా? సో యూ కెన్ టేక్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, నాకు ఇక్కడ 10 వరకు ప్రింట్ అవ్వాలని చెప్పి డైరెక్ట్ గా 11 అని చెప్పిస్తుంది. మీరు ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలో దాని +1 వాల్యూ అనేది కంపల్సరీ ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. 10 వరకు ప్రింట్ కావాలని చెప్పి 10 అని ఇచ్చారనుకోండి, అక్కడ మీకు 9 వరకే ప్రింట్ అవుతుంది. దాని యొక్క రూల్ అది, ప్రింట్ ఐ. ఇప్పుడు చూడండి, నేను స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదు, స్టెప్ వాల్యూ అన్న డిఫాల్ట్ గా 1 ఉంటుంది కాబట్టి నేను అది కూడా ఇవ్వలేదు. సో 2 ఇవ్వలేదు, స్టాప్ వాల్యూ ఒకటే ఇచ్చాను. సో ఇప్పుడు నాకేంటిది అవుట్పుట్ చూడండి, ఇంతకుముందు 1 2 3 4 5 6 7 8 9 10 ఉంటే ఇప్పుడు నాకు ఏమేమి ప్రింట్ అయింది, 0 1 2 3 4 5 6 7 8. అంటే స్టార్ట్ వాల్యూ అనేది డిఫాల్ట్ గా 0 అనేది ఉంటుంది అని చెప్పి ఇలా ప్రింట్. ఓకేనా? ఈ విధంగా. అండ్ ఒకవేళ మీరు స్టెప్ వాల్యూ అనేది చేంజ్ చేశారనుకోండి, స్టెప్ వాల్యూ అనేది డిఫాల్ట్ గా 1 ఉంటుంది, అయితే నేనేంటి 2 చేశాను అనుకోండి, ఇఫ్ ఐ మేక్ ఇట్ 2. సో ఇప్పుడు ఏంటిది, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 అంటే 1 to 10 ఎక్కడ వరకు 2 స్టెప్స్ ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఐ. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 1 3 5 7 9 అంటే 1 తర్వాత అంటే స్టార్టింగ్ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి కాబట్టి 2 స్టెప్స్ కాబట్టి అంటే 1 తర్వాత 2 కాకుండా 3 తర్వాత 4 అలా ప్రింట్ అవుతుంది. ఏంటి, స్టార్టింగ్ వాల్యూని బేస్ చేసుకొని అది ప్రింట్ అవుతుంది 1 to 10. సో ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ వాల్యూ 0 ఇచ్చావు అనుకో, అప్పుడు నీకేం ప్రింట్ అవుతుంది, 0 2 4 6 8 అని చెప్పి అలా ప్రింట్ అవుతుంది. మీరు ఇచ్చిన వాల్యూస్ ని బట్టి 0 2 4 6 8. ఇంతకుముందు హార్డ్ నెంబర్స్ అది, ఇది ఈవెన్ నెంబర్స్. జస్ట్ ఇలా కూడా మనం రేంజ్ అనే ఫంక్షనాలిటీ ద్వారా ప్రింట్ చేయవచ్చు సింపుల్ గా. మీరు ఎన్ని నెంబర్ తీసుకుంటా, ఇప్పుడు 101 100 వాల్యూస్ ప్రింట్ అవ్వాలనుకుంటే వీ నీడ్ టు టేక్ అన్న 101, 100 వాల్యూస్ వరకు ప్రింట్ అవ్వాలంటే 101. ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న మొత్తం ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. అంటే 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. అదే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హార్డ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. మొత్తం హార్డ్ నెంబర్స్. సో ఈ విధంగా we can print that values అనేది మనం ప్రింట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఒకవేళ ఎలాగో స్టార్టింగ్ వాల్యూ 0నే ఉంటుంది కదా, సో ఇప్పుడు నేను ఓన్లీ స్టాప్ వాల్యూ స్టెప్ వాల్యూ అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, స్టార్టింగ్ వాల్యూ ఎలాగో 0నే ఉంటుంది కాబట్టి స్టాప్ వాల్యూ అంటే 10 వాల్యూ వరకు స్టాప్ అవ్వాలి, 2 వాల్యూస్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి అని చెప్పి నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ప్రింట్ ఐ అని చెప్పి ఇస్తే ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే ఎర్రర్ కూడా రాలేదు, అవుట్పుట్ రాలేదు అంతే. ఎందుకు రాలేదు అని అంటే స్టార్టింగ్ వాల్యూ 11 ఇచ్చాను, స్టాపింగ్ వాల్యూ అనేది 2 అనేది ఇచ్చాను. సో 2 అనేది 11 నుంచి 2 వరకు స్టాప్ అనేది ఉండదు. సో కాబట్టి సో ఆ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అనేవి అందులో ఫామ్ అవ్వవు, రేంజ్ లో ఫామ్ అవ్వవు. సో ఫామ్ అవ్వవు కాబట్టి అందులోకి వెళ్ళి ఇటరేట్ చేసుకోవడానికి ఏమి ఉండవు అనమాట. సో అది ఏమి ఇటరేట్ చేసుకోకుండా అవుట్పుట్ సింపుల్ గా ఇలా వస్తుంది. ఓకేనా? సో దిస్ థింగ్ ఓకేనా, అర్థమైందా? ఈ విధంగా we can get this. ఫర్ లూప్ ద్వారా ఈ థింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఎంత వాల్యూస్ తీసుకుంటే అంత వాల్యూస్ అనేవి మీకు ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఇందులో ఇంకా చాలా చేయొచ్చు బై యూజింగ్ అనే ఫర్ లూప్ ద్వారా. నేను ఇక్కడ స్టెప్ ఇచ్చాను, స్టెప్ కాకుండా కండిషన్స్ తీసుకోవచ్చు. మీరు రేంజ్ అనే ఫంక్షనాలిటీ ద్వారా మీరు సింపుల్ గా ఇప్పుడు 1 to n నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు డైరెక్ట్ గా నేను నెంబర్స్ ప్రింట్ చేశాను,
స్టాప్ వాల్యూ డైరెక్ట్ గా నేను ఇచ్చాను. ఇప్పుడు ఎన్ వాల్యూస్ నేను ప్రింట్ చేయాలంటే ఎన్ వాల్యూ నేను అడిగితే అవుట్పుట్ లో ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు దానికోసం ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎన్ ఈక్వల్ టు అవుట్పుట్ లో తీసుకోవాలనుకుంటే ఇన్పుట్ ఎంటర్ ఎనీ, లేదంటే అప్ టు హౌ మెనీ వాల్యూస్ వీ నీడ్ టు ప్రింట్ అని చెప్పి కూడా మీరు రాసుకోవచ్చు. ఎంటర్ ఎనీ వాల్యూ ఎంటర్ చేసి ఆ ఎంటర్ చేసిన వాల్యూ అనేది లెట్ మీ కన్వర్ట్ ఇంటూ ద ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేసి లెట్ మీ ప్రింట్ ఇట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది ఫర్ ఐ ఇన్ రేంజ్. సో రేంజ్ లో మీరు ఎక్కడ నుంచి ప్రింట్ అవ్వాలి, 1 నుంచి నాకు ఎన్ వాల్యూ వరకు ప్రింట్ అవ్వాలి. 1 నుంచి ఎన్ వాల్యూ కంటే స్టార్టింగ్ వాల్యూ 1 అండ్ స్టాపింగ్ వాల్యూ అనేది ఎన్ వాల్యూ వరకు ప్రింట్ అవ్వాలి. ఎన్ వాల్యూ వరకు ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి, ఎన్ ప్లస్ 1. అంటే నేను ఇక్కడ వేరియబుల్ నమ్ ఎన్ అని చెప్పి తీసుకున్నాను కాబట్టి ఎన్ ప్లస్ 1. ఇప్పుడు నేను ఒకవేళ నమ్ అని తీసుకుంటే నమ్ ప్లస్ 1, ఏ అని తీసుకుంటే ఏ ప్లస్ 1, బి అని తీసుకుంటే బి ప్లస్ 1. ఆ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో అక్కడ వరకు ప్రింట్ అవ్వాలి కదా. సో కాబట్టి నేను ఎన్ తీసుకున్నాను కాబట్టి ఎన్ ప్లస్ 1 అని చెప్పి. స్టెప్ వాల్యూ డిఫాల్ట్ గా 1 ఉంటుంది కాబట్టి అది మీరు మెన్షన్ చేయకపోయినా పర్లేదు. ప్రింట్ ఐ ఇంతకుముందు డైరెక్ట్ గా ప్రింట్ అయింది 1 to 10 1 to 100 అని చెప్పి డైరెక్ట్ గా ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఏమో ప్రింట్ అవ్వదు, అడుగుతుంది నాకు ఎంతవరకే ప్రింట్ అవ్వాలని చెప్పి. నేను జస్ట్ అప్ టు హౌ మెనీ వాల్యూస్ లేకుండా ఎంటర్ ఎనీ వాల్యూ అని రాసాను. ఇప్పుడు నేను 10 ఎంటర్ చేస్తే నాకు 10 వరకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ లో నాకు 100 వరకు ప్రింట్ అవ్వాలనుకుంటే నేను 100 అని ఎంటర్ చేస్తే 100 వరకు ప్రింట్ అవుతుంది. మీరు ఎంత వాల్యూ ఎంటర్ చేస్తారు. ఇదే థింగ్ మనం వైల్ లూప్ యూజ్ చేసి కూడా చేసాం. కానీ అక్కడ ఇనిషియల్ గా ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూని చేసుకొని కండిషన్ తీసుకొని తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ చేసి తర్వాత అది మళ్ళీ మాడిఫై చేస్తాం, ఇంక్రిమెంట్ చేయడము డిక్రిమెంట్ చేయడం అలాంటి థింగ్. సో ఇక్కడ సింపుల్ గా వీ కెన్ రైట్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇలా చేసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ సింపుల్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ టు దిస్ వన్. సో 1 అంటే ఏంటిది, ఒక వాల్యూ స్టెప్ ఇంక్రిమెంట్. 2 అని అంటే ఏంటి, 2 వాల్యూ స్టెప్ ఇంక్రిమెంట్. 3 అని అంటే ఏంటిది, 3 వాల్యూ స్టెప్ అనేది. 4 ఎంటర్ చేస్తే 4 వాల్యూస్ అనేది స్టెప్ అనేది జరుగుతుంది. 5 ఎంటర్ చేస్తే అలా స్టెప్ వాల్యూ మీరు ఎంత ఇస్తే అంత వాల్యూ అనేది స్టెప్ జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ అన్ ఫర్ లూప్. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫర్ లూప్. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. ఐ విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్. అయితే దీంట్లో కూడా సేమ్ క్వశ్చన్, వైల్ లూప్ లో క్వశ్చన్ అడిగాను కదా, 1 to n నెంబర్స్ ప్రింట్ నేను ప్రింట్ చేసి చూపెట్టి n to 1 చెప్పి సేమ్ ఇందులో కూడా ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి n to 1 నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. ఇది ఇంకా చాలా ఈజీ. అందులో మీరు అవన్నీ తీసుకోవాలి సింపుల్ గా. మీరు లాస్ట్ క్లాసెస్ అర్థమవుతాయి. ఇది సింపుల్ గా లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా n to 1 ఎలా ప్రింట్ చేయాలా. సో ఆ కాన్సెప్ట్ బుర్రలో పెట్టుకుంటే యూ కెన్ గెట్ ఇన్ దాట్. ఈ క్లాస్ విన్నా కూడా అర్థమవుతుంది. ఓకేనా. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్.